హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ వైషు. ఈరోజు నేను మీ ముందుకి చికెన్ ఫ్రైతో వచ్చాను. ముందుగా చికెన్ బాగా క్లీన్ చేసుకోండి. పసుపు ఉప్పుతో బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బాండెల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోండి. అది హీట్ ఎక్కిన తర్వాత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత చికెన్, మనం క్లీన్ చేసుకున్న చికెన్ మాత్రం దాంట్లో వేసుకోండి. అవి టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయ అన్నీ మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు మంచిగా చికెన్, క్లీన్ చేసుకున్న చికెన్ దాంట్లో వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో వేయండి. వేసిన తర్వాత బాగా తిప్పుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. అది బాగా ఉడుకుతుంది. వాటర్ కూడా పోయే అవసరం లేదు, అవే దానికే వస్తాయి. వచ్చిన తర్వాత మనం పట్టుకున్న పేస్ట్ ఇంకా పసుపు వేసేయండి. కొంచెం మనకు తగ్గినంత పసుపు వేసిన తర్వాత బాగా తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత మంచిగా మనం పెట్టుకున్న పేస్ట్ ఏంటంటే టమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత మంచిగా అది పచ్చివాసన పోయే వరకు మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత మనకు తగ్గినంత కారం వేసుకోవాలి. మేమైతే స్పైసీగా చేసుకుంటామండి. బాగా రైస్లోకి, చపాతీలోకి తింటే చాలా బాగుంటుంది ఈ కర్రీ. చికెన్ ఫ్రై వన్ ఆఫ్ ది ఫేవరెట్ కర్రీ మా అమ్మ చేసే దాంట్లో. నాకైతే అలా చేసుకున్న తర్వాత మనం ఎండు కొబ్బరి అండ్ వెల్లుల్లిపాయ బాగా దంచుకొని తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఆ మసాలాలు అనేది చాలా ఇంపార్టెంట్. ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి అవన్నీ లాస్ట్లో వేయాలి. అది ఉంటేనే బాగా టేస్ట్ వస్తుందండి. వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మంచిగా ఉడకనివ్వండి. లాస్ట్లో వేసుకోవాలండి. ఇది ఉంటేనే బాగా టేస్ట్ వస్తుంది చికెన్ ఫ్రైకి. అలా వేసుకొని షీజ్ మై మామ్. తర్వాత కరివేపాకులు వేసుకోండి. కొత్తిమీర మీ ఇంట్లో ఉంటే వేసుకోండి. మా ఇంట్లో ప్రస్తుతానికి లేదు, సో అందుకే మేము వేసుకోలేదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సపోర్ట్ చేయండి. ఇంకా మేము వేరే వీడియోస్తో మంచిగా ముందుకు వస్తాం.